పత్రి గారు చెప్పింది జ్ఞానం ద్వారానే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే అన్నీ వచ్చినట్టే. అందువల్ల జ్ఞానం ద్వారా జ్ఞానం, ఆ జ్ఞానం సంపాదిస్తే జ్ఞానానికి దగ్గర కర్మణాన్ని మన కర్మలు పోతాయి. కర్మలు పోతే మనకి జన్మలు ఉండవు. కాబట్టి మనకి జ్ఞానం అనేది అన్నింటికి ఆరిజన్. కాబట్టి ఆ జ్ఞానం వల్లే మనకి జ్ఞానం వస్తుంది అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఈ క్లాసు అరేంజ్ చేసిన శైలజ మేడం గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే పొద్దున్నే చూశాను, సెల్లో చూశాను ఇవాళ క్లాస్ ఉందండి. వెంటనే ఇవాళ వెళ్ళాలి అని అనిపించి థ్యాంక్ యూ. సో మన ఫ్రెండ్ ఆయన చెప్తుంటే నాకు ఒక పాయింట్ ఏమొచ్చిందంటే, ఒకటి రక్త సంబంధం, రెండు ఆత్మ సంబంధం. రక్త సంబంధికులు ఎప్పుడు ఉంటారు మన చుట్టూ. ఆత్మ సంబంధికులు ఎప్పుడు మన దగ్గరికి వస్తారంటే, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఆత్మ సంబంధికులు అందరూ మన దగ్గరికి వస్తారు. మీరు ఇక్కడే కాదు, మీరు యుఎస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఆధ్యాత్మిక సేవ చేసిన మొదటి క్షణంలోనే కొంత సమయంలోనే మీకంటూ కొంతమంది మీకు తోడుగా, మీకు సపోర్ట్గా వచ్చేస్తారనమాట. అదే పవర్ ఆఫ్ సోల్ కనెక్షన్, ఆత్మ సంబంధం. మరి ఎప్పుడు మనం టైం పెట్టింది రక్త సంబంధికుల మీదే. మరి ఆత్మ సంబంధికుల మీద ఎక్కడ టైం పెడుతున్నాం? టైం పెట్టడం లేదు. అందుకే మనకి జీవితం చాలా భయంగా ఉంటుంది. రక్త సంబంధికులు కొంతవరకే మనకి రిఫ్లెక్ట్ చేస్తారు జీవితం అంటే ఏంటి అనేది. ఆత్మ సంబంధికులు మాత్రమే అత్యంత ఉన్నతమైన విషయాలని రిఫ్లెక్ట్ చేస్తారనమాట, మనకి తెలియపరుస్తారు. అందుకు ఆధ్యాత్మిక సేవ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆధ్యాత్మిక సేవలో నేను ఉండడం వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలాంటి విషయాలైనా మేనిఫెస్ట్ చేసే అంత శక్తి నాకు దొరికింది ఆధ్యాత్మిక సేవ. సో ఐ అప్రిషియేట్ లాట్స్ ఆఫ్ దిస్ కపుల్. మన కపుల్స్ ఎంత ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారంటే, చూడండి, పెళ్లి కొన్ని రోజుల ముందు కూడా ఆవిడకి ధ్యాన ప్రచారం మీద ఎక్కువ ఫోకస్ కానీ పెళ్లి కన్నా, అంటే అంత నిమగ్నం అయ్యారు వాళ్ళు ఆ ఆధ్యాత్మిక సేవలో. అలాంటి వాళ్ళు మనతో ఉండడం, అది కూడా ఒక సంపూర్ణమైన విషయం, ఒక అదృష్టం లాంటిది అనమాట. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యు కపుల్స్. సో ఫ్రెండ్స్, నా దగ్గర చెప్పేది తక్కువ ఉంటుంది, చేసేది ఎక్కువ ఉంటుంది నార్మల్గా అయితే. సో కొంత సమయం ఏం చేద్దామంటే, మన శరీరాన్ని కొంచెం హుషారుపరుచుకొని యాక్టివేట్ చేసుకుందాం. దానికి